హలో ఎవ్రీవన్, అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం నుంచి అందరికీ మంచిగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఇదైతే దాని పండగ ముందు రోజు మా పిల్లలకైతే గోరింటాకు తీసుకొచ్చి గోరింటాకు అయితే పెట్టాము. అప్పుడప్పుడన్నా గోరింటాకు పెట్టుకోవాలి, కోన్లు మంచివి కాదు, స్కిన్ ఎలర్జీ అట్లాంటివి వస్తాయి. గోరింటాకు వల్ల ఎంతో ఉపయోగం ఉండిద్ది అనమాట. అందుకని ఎక్కువగా నేను గోరింటాకు ప్రిఫర్ చేస్తాను పిల్లలకి. మా చెట్టుకు అయితే గోరింటాకు ఉందండి, అదే తీసుకొచ్చి పెట్టాను. చాలా బాగా పండిద్ది ఎర్రగా. చాలామంది నెయిల్స్ కూడా పెట్టుకుంటేనే చాలా మంచిది గోరింటాకు అనేది. తర్వాత నెక్స్ట్ అయితే పూజ రూము అది దాని వరకు అయితే క్లీన్ చేసేస్తున్నాను. స్నానం చేసిన తర్వాత నీట్గా మొత్తం క్లీన్ చేసేసుకొని బొట్లో పెట్టేసేసుకుంటున్నాను అనమాట. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూడండి. వీడియో అయితే చూస్తున్నారు, లైక్ మాత్రం మర్చిపోతున్నారు. సో మర్చిపోకుండా అయితే వీడియోస్ చూసి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక్కొక్క లైక్ మాకు ఎంత సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. మార్నింగ్ అయితే బాణం అయితే ముగ్గేసాను. నెక్స్ట్ అయితే చక్కెర పొంగల్ వద్దామని పెసరపప్పు అవి ఫ్రై చేస్తున్నానండి. ఫ్రై చేసిన తర్వాత నాకు చాలా ఇష్టం చక్కెర పొంగలి. క్వాంటిటీతోనే వండుకోవాలి బియ్యము పెసరపప్పు, అప్పుడే టేస్ట్ బాగుంటుందన్నమాట. పెసరపప్పు అయితే ఫ్రై చేస్తున్నాను. అవి బాగా డార్క్ కలర్లో ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే పొంగల్ చేసేదానికి వండేదానికి పసుపు రాసి బొట్లో పెడదామని పెడుతున్నాను అనమాట. ఆ రోజు ప్రసాదం కింద పొంగలి, పులిహోర, పానకం, వడపప్పు అవి చేశాను. మెయిన్ పానకం వడపప్పు మెయిన్ ఇంగ్రీడియంట్స్ నవి రోజు అవి తప్పకుండా చేస్తాము. చక్కెర పొంగల్ ఎందుకో చేయాలనిపించింది, ఈసారి చేసి ఇంట్లో చాలా రోజులైంది. అందుకని చక్కెర పొంగల్ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చక్కెర పొంగల్కి మొత్తం అదైతే ఎర్రగా ఫ్రై చేసి పెట్టేశాను. దాంట్లో తీసుకొని క్వాంటిటీతో బియ్యం కూడా తీసుకొని రెండు కలిపి కుక్కర్లో పెడదాం అనుకున్నాను. కుక్కర్లో ఎద్దుంకులే అని చెప్పేసి మామూలుగానే వండేసాను అనమాట. నెక్స్ట్ దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ మొత్తం మన ఇంట్లో ఏవైతే ఉన్నాయో మొత్తం వేసుకొని నెయ్యి వేసుకొని ఫ్రై అయితే చేసి పెట్టేసుకుంటున్నాను పక్కన. ఒకవైపు అయితే అది చక్కెర పొంగల్కి అది ఉడుకుతుంది అనమాట. చక్కెరకి బెల్లము చక్కెర రెండు కలిపి క్వాంటిటీతో మనం పాకం ప్రిపేర్ చేసుకోవాలి. పాకం అనేది గట్టిగా అవ్వకూడదు, తీగ పాకానికి కొంచెం ముందే తీసేసుకోవాలి లైట్గా, ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వస్తుంది. పానకానికి అయితే బెల్లం అయిన అలా కూడా చేస్తున్నాను. నెక్స్ట్ పులిహోర ప్రసాదాలు అయితే కంప్లీట్ అయిపోతున్నాయి. నెక్స్ట్ అదిగోండి పానకం కూడా అయిపోయింది. నెక్స్ట్ చక్కెర పొంగలి కూడా చూద్దాము, అది కూడా లాస్ట్కి వచ్చేసేసింది. డ్రై ఫ్రూట్స్ అవి మొత్తం వేసేసుకొని మనం బెల్లం చేసుకున్న పాకాన్ని కూడా అందులో వేసుకొని కొంచెం సేపు పెట్టుకుంటే చక్కెర పొంగలి ఫినిష్ అయిపోయింది. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ పచ్చకర్పూరం, కొంచెం లైట్గా సాల్ట్ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చకర్పూరంలో అయితే స్వీట్స్ ఏది బాగోదండి. నెక్స్ట్ అయితే ప్రసాదం దేవుడి దగ్గర పెట్టి పూజ అయితే చేసేసుకున్నాను. మా ఊరి రామాలయంలో రాముల వారు సీతమ్మ వారి విగ్రహాలు ఉన్నాయండి. పూజ అయితే చేస్తారు, తలంబ్రాలు అయితే పోస్తారు, నైట్ ఊరేగింపు కూడా ఉంటుంది. పిల్లలకి అయితే రెడీ చేసేసాను. మా పెద్ద పాప లంగా జాకెట్లు సూపర్గా ఉన్నాయి కదండి. ఇలాంటప్పుడే కదా వేసుకునేది, విడిగా వేసుకోమని ఎవరు వేసుకోరు. ఈ రోజుల్లో చాలా తక్కువైపోయిన లంగా జాకెట్లు, నేనైతే అప్పుడప్పుడు వేస్తాను. సో ఇదైతే నా శారీ అండి, జ్యువెలరీ శారీ మొత్తం. నేను కూడా రెడీ అయిపోయాను గుడికి వెళ్ళటానికి. సో ఇదైతే నా లుక్ అండి. శారీ బాగుందో లేదో కామెంట్ చేసి చెప్పండి. ఈ శారీ అయితే మీషోలో నుంచి తీసుకున్నానండి. శారీ అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. మేము ఇంకైతే గుడికి బయలుదేరాము, మా తోడికోళ్ళ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. సో ఇదైతే గుడి దగ్గరికి వచ్చేసామండి. అప్పటికే చాలామంది వచ్చేసారు. ఇట్లాగా ఎవరు తీసుకుని వాళ్ళు తీసుకొచ్చి అలా గుడిలో అయితే పెట్టేస్తారు. పానకాలు అవి కూడా తెచ్చిన వాళ్ళు గుడి లోపలికి తీసుకెళ్ళి పెడతారు. ప్రసాదాలు కొబ్బరికాయలు అరటికాయలు తీస్తే ఇంకా అక్కడ బయట పెట్టేసేస్తారండి. అందరైతే వచ్చేసారు. గుడి డెకరేషన్ అయితే ఇలా చేశారండి మా ఊర్లో. అప్పటికే అందరూ వచ్చేసారండి. పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. మేమే లాస్ట్ చివర మాకన్నా ఇంకా లేటుగా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. మా ఊరి గుడి అయితే ఇదండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. గుడి దగ్గరికి అయితే అందరూ వచ్చేసారు. ఇలాంటప్పుడే కదా అందరూ కలుస్తారు, మాట్లాడుకోవటం సరదాగా చాలా బాగుంటుంది అనమాట. ఇలా అయితే కలిసి ఉండటం నాకు చాలా ఇష్టం. అందరితో కలవటం ఇలా బాగుండిద్ది.
నైట్ అయితే ఊరేగింపు ఉండిద్ది. ఊరేగింపు దగ్గరికి నేను వెళ్ళలేదండి. ఇప్పుడు స్టార్ట్ అయినప్పుడు డాన్స్లు అందరూ బాగా చేశారు. మా ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి 1 అయింది. మేము అయితే కొబ్బరికాయ ఇచ్చేసి దేవుడికి వారైతే పోసేసాము. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ.